తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. సినిమాకి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ కి తగ్గ టైటిల్ పెట్టినప్పుడే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. అందుకే టైటిల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు మేకర్స్. పర్ఫెక్ట్ టైటిల్ పెట్టేందుకు ట్రై చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ రాంగ్ స్టెప్ వేసిన మేకర్స్ కి భారీ డ్యామేజ్ జరుగుతోంది. టైటిల్ మిస్ఫైర్ అయితే దాని ఎఫెక్ట్ కలెక్షన్స్ పై పడుతోంది. టాలీవుడ్లో డబ్బింగ్ సినిమాల హవా నడుస్తుంది. ప్రతి నెల 2-3 ప్రాజెక్ట్స్ రిలీజ్ అవుతున్నా టైటిల్కు కంటెంట్కు ఎలాంటి సంబంధం లేకపోవడంతో ఆ సినిమాలను లైట్ తీసుకుంటున్నారు ఆడియన్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ యాంటోనీ రోమియో. తెలుగులో లవ్ గురు పేరుతో విడుదల చేశారు. కానీ ఈ సినిమా కంటెంట్కి టైటిల్కి ఎలాంటి సంబంధం లేదు. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. తమిళ నటుడు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ నటించిన డియర్ మూవీ టాలీవుడ్ కోలీవుడ్లో ఒకే టైటిల్తో విడుదలైంది. కోలీవుడ్లో ఇప్పటికే వచ్చిన గుడ్ నైట్ మూవీ కాన్సెప్ట్ నే ఇందులో రిపీట్ చేశారు మేకర్స్. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఈ విషయాన్ని ఐడెంటిఫై చేశారు నెటిజన్స్. కొత్తగా ట్రై చేసిన పేరెంట్స్ ఎమోషన్స్ ని మిక్స్ చేసిన టైటిల్ కంబ్యాక్ టాక్ వల్ల సినిమా డిజాస్టర్ గా నిలిచింది. రాశీ ఖన్నా తమన్నా కాంబోలో తెరకెక్కుతున్న అరణ్మయ్ 4 ని తెలుగులో బాక్ టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మూవీ నేమ్ కి హర్రర్ కంటెంట్ తో ఎక్కడా సంబంధం లేదు. దీంతో ఈ సినిమా టైటిల్ పై చర్చ జరుగుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ని 2 భాగాలుగా అన్ని భాషల్లో రిలీజ్ చేశాడు. అయితే దీనికంటే ముందు వచ్చిన ఓకే కన్మనికి మాత్రం తెలుగులో ఓకే బంగారం అనే టైటిల్ పెట్టాడు. అందుకే ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయింది. ఇక కమల్ తో శంకర్ చేస్తున్న ఇండియన్ 2 ని తెలుగులో భారతీయుడు 2 టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ 2 మూవీ కంటెంట్ కి టైటిల్ కి సెట్ అవుతుంది కాబట్టి నో ఇష్యూ. మొత్తానికి ఏ సినిమా టైటిల్ అయినా కంటెంట్ కు పక్కాగా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే డబ్బింగ్ సినిమాలు హిట్ అవుతాయి. లేదంటే టైటిల్ మిస్ మ్యాచ్ తో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.